గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది. నాకేం తెలియట్లేదా? కూర్చోరత్తు, తెలుస్తుంది. ఒరే జేమ్స్, వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ పట్రా. మా ఊళ్ళో కోయదర్ ఎప్పుడో చెప్పాడ్రా, రాజభోగం అనుభవిస్తానని. అయ్యగారి భోగభాగ్యాలన్నీ నావే. సుఖం అంటే ఇదే రత్తు. ఉండేది బంజారా హిల్స్ లో, తిరిగేది బెంజి కారులో. ఒరే వాచ్మెన్, వెళ్ళి హోమ్ థియేటర్ ఆన్ చేయి. నువ్వు చూడకపోతే టీవీ మూగపోదు. రత్తు, ఈ సోఫాలు మన కోసమే. మీరు కూర్చోపోతే సోఫాలు ఏడవు. రత్తు, లోపల ఉన్న డబ్బులు కాటు పెట్సన్ని మనం ఎంజాయ్ చేయడానికే. మంచాలు వాడుకోపోతే బెంగపడవు. ఒరే వాచ్మెన్, నీ డ్యూటీ గేట్ దగ్గర, గెట్ టుగెదర్ లో కాదు. గో. ఇదిగో జ్యూస్ తాగురత్తు. ఒరే జేమ్స్, ఈ రోజు లంచ్ లోకి ఏం పెడుతున్నారా? పెడతా సార్ కమ్ము ఐ టెల్లు. అయ్యగారికి టైం ఎక్కడుందిరా అనుభవించడానికి? ఈ బంజారా హిల్స్ లో వాళ్ళు బంగళాలు కట్టించేది మనలాంటి వాళ్ళ కోసమేరా. మనీ వాళ్ళకి, సుఖం పని వాళ్ళకి. వెరీ గుడ్ జ్యోత్స్న. సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ మీద నీ ఆర్టికల్ బాగుంది. స్టూడెంట్స్ ఒక గోల్ ఫిక్స్ చేసుకొని దాన్ని సాధించాలి. వ్యసనాలకి ఆకర్షణలకి బానిసలు అవ్వకూడదనే ఆ అమ్మాయి క్యారెక్టర్ నాకు నచ్చింది. ఆ అమ్మాయి పేరేంటి? పవిత్ర సార్. మంచి పేరు. పేర్లు మార్చి ప్రింటింగ్ ఇవ్వు. అలాగే సార్. నెక్స్ట్ ఎవరి ఆర్టికల్ రాస్తున్నావు? స్వప్న లవ్ స్టోరీ. PG over na? Yeah. Further studies? Yeah, I'm leaving to Oxford. Oh, great. Good luck. Okay. Bye. Bye. నీకు సాలరీ వచ్చిందా? వచ్చింది. Hi everybody. Hi పవిత్ర. Hi రమ్య. రోజులు ఏమైపోయావే? ఎంత బిజీ అయితే మాత్రం SMS ఇచ్చినా రెస్పాన్స్ లేదంటే? నా గోల్ మీకు తెలుసు కదా, ఆ పని మీద తిరుగుతున్నాను. ఎక్కడ సీట్ వచ్చింది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. కంగ్రాట్స్ పవి. మొత్తానికి అనుకున్నది సాధించావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ రమ్య. ఎనీ గుడ్ న్యూస్? గుడ్డు లేదు, కాయ లేదు, ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తుంది. దాన్ని చెప్పనివే. నందు, నీ సంగతి ఏంటి? పెళ్ళెప్పుడు? దానికే ఫ్రీ బర్డ్. కాల్ సెంటర్ లో 10,000 ఇస్తున్నారు. పిల్లలెప్పుడో పెళ్ళప్పుడంట. మొగుడు కోసం కాదనమాట. అవునే, పెళ్ళయ్యాక లవ్ బర్డ్స్ లా ఉండాలి. పొడుచుకుంటున్నా? మీకు అలా అనిపిస్తుందేమో కానీ అవి స్వీట్ నథింగ్స్. సర్లేవే, షాపింగ్కి వెళ్ళాలి. See you. Bye. ఎప్పుడు జర్నీ? వీసా రాగానే I'm going to fly. వెరీ గుడ్. హాయ్ స్వప్న. హాయ్ జ్యోత్స్న. ఎంతవరకు వచ్చింది మీ లవ్? ఐ లవ్ యూ చెప్పాడా? ఆల్మోస్ట్. రేపు ఎల్లుండో చెప్తాడు. ఎల్లుండి కాదు, రేపే. ప్లీజ్ రమ్య, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. డెఫినెట్ గా నాకు రామకృష్ణకి పెళ్ళవుతుంది. కరెక్ట్ స్వప్న, నమ్మకమే బలాన్నిస్తుంది. పవిత్ర కూడా అలాగే సాధించింది. షీఈ్ లక్కీ. పవిత్ర? ఏ పవిత్ర? మా జూనియర్ ఫ్రెండ్. నీకు తెలుసా? పవిత్ర అనే అమ్మాయి లవ్ స్టోరీ రాశాను. ఆ పవిత్ర ఈ పవిత్ర ఒకరేనా అని. లవర్స్ ని బాగా స్క్వీజ్ చేస్తున్నావు అనమాట. యూ డోంట్ వరీ జ్యోత్స్న, ఈ పవిత్రకి లవ్ అంటే పడదు. ఎనీవే, ఫోన్ నంబర్ ఇస్తారా? ఎస్, ఐమ్ జర్నలిస్ట్ జ్యోత్స్న ఫ్రమ్ DC. చెప్పండి. నేను మీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. ఎందుకు? మీకు ప్రేమ్ తెలుసా? తెలుసు. సో వాట్? నేను ప్రేమ్ లవ్ స్టోరీని ఆర్టికల్ గా రాశాను. లవ్ స్టోరీయా? ఎస్, ఐ వాంట్ ఏ క్లారిఫికేషన్. మీరు ఒకసారి మా ఆఫీస్కి వస్తారా? షూర్. ఎక్స్క్యూజ్ మీ, Yes? మిస్ జ్యోత్స్న. ఆ రూమ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. హలో, ఐమ్ జ్యోత్స్న. కూర్చోండి. ఐమ్ పవిత్ర. మీరు ప్రేమను ఎప్పుడు కలిసారు? ఆల్మోస్ట్ 1 month బ్యాక్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మైక్రోనెట్ లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. మీతో ఏం చెప్పాడు? పవిత్ర ప్రేమ్ కి వాచ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు 3 ముళ్ళ బంధం పడిందనుకున్నాడు. ప్రేమతో ముద్దు పెట్టాడు. వ్యాలంటైన్స్ పార్టీలో ఐ లవ్ యూ చెప్పాడు. 2 years తర్వాత వాళ్ళిద్దరు ఒకటయ్యారు. సక్సెస్ఫుల్ గా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీరేనా మిసెస్ ప్రేమ్? నో, నాకు ప్రేమ్కి పెళ్లి కాలేదు. ఓ, ఐఎమ్ సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా.
పోలీస్ ఆఫీసర్ నే చంపుతావురా నువ్వు? ఇప్పుడు పోలీసు ఎలా చంపుతాడో చూడు. ఎవరా నువ్వు? పేరు రిషి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యూఢిల్లీ. డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిర్రపక్కాయ్.